ఆక్వా రైతులకు ₹1.5కే కరెంటు యూనిట్ రేట్ ఇస్తూ తద్వారా 720 కోట్ల మేర ఆక్వా రైతులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అది కూడా అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోపే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. పంటల బీమా కోసం ఏకంగా 55 లక్షల మంది రైతుల తరపున 56 లక్షల హెక్టార్లలో 2,164 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరపున ఇక మీదట ప్రభుత్వమే కడుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. రైతుల పక్షపాతి ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఆనందపడతా ఉన్నాను. గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడం కోసం అని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చి అది ఏర్పాటు చేశాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించి 384 కోట్ల రూపాయలు బకాయిలుగా పెడితే ఆ బకాయిలు కూడా రైతన్నల కోసం పెట్టిన బకాయిలు కాబట్టి ఆ బకాయిలు కూడా ఇచ్చేందుకు మా ప్రభుత్వం చేసిన అప్పు బకాయిలు కాదు అని చెప్పి చెప్పడం లేదు. అది కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలకు 1,500 రూపాయలు చొప్పున అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు బోనస్గా విడుదల చేశాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పంపిణీకి సిద్ధమైంది. ఆ 300 కోట్ల రూపాయలు కూడా రైతులకు మరో 15 రోజుల్లోనే వాళ్ళ చేతుల్లోకి అందబోతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. తెలంగాణకు మనకు ఆయిల్ పామ్ రేట్లలో తేడా ఉంది. పక్కపక్కనే ఉన్న రాష్ట్రాలైనా కూడా ఆ రాష్ట్రంలో ఉన్న రేటు మన రాష్ట్రం కన్నా పెచ్చుగా ఉంది, మన రాష్ట్రంలో తక్కువగా ఉంది. అది పెంచండి అని చెప్పి రైతులు గతంలో అడిగినా కూడా వినే నాతుడు లేని పరిస్థితిని మారుస్తూ ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం 80 కోట్ల రూపాయలు విడుదల చేశాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. ప్రతి నెల వ్యవసాయ మిషన్ సమావేశం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరుజు వేసేందుకు, వ్యవసాయం దిశ నిర్ణయించేలా చర్యలు తీసుకునేందుకు ప్రతి నెల ఈ వ్యవసాయ మిషన్ సమావేశం అవుతా ఉంది. ఇందులో రైతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, రైతుల కోసం పోరాటం చేసే ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి ప్రక్రియ ప్రతి నెల జరుగుతూ రైతులకు మంచి చేసేందుకు అడుగులు వేస్తా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రమాదవశాత్తు ఏ రైతు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా ఆ రైతులకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వం అన్నది రైతన్నకు తోడుగా ఉంది అని చెబుతూ సంకేతాలు ఇస్తూ ఆ రైతన్నలకు ఏదైనా పొరపాటును జరిగితే 7 లక్షలు పరిహారం ఇస్తున్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం 960 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఎగరకొడితే అది మా ప్రభుత్వం చేసిన బకాయిలు కాదు అని చెప్పి చెప్పడం లేదు. గత ప్రభుత్వం ఎగరకొట్టినప్పటికీ ఆ 960 కోట్ల రూపాయలు బకాయిలను కూడా మా భుజాల మీదే వేసుకుని ఆ బకాయిలను కూడా చెల్లించడం కోసం చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఎగరకొడితే ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు సంబంధించింది కాబట్టి గత ప్రభుత్వం ఎగరకొట్టినా కూడా ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చేందుకు మా భుజస్కంధాల మీద వేసుకున్నాము, ఆ భారం కూడా అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా.